రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. ఓకే ఓకే మావా, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఏదైనా వీడియో పెట్టానంటే మీకు నోటిఫికేషన్లో కనిపిస్తుంది. సో నోటిఫికేషన్ నుంచి మీరు వీడియో చూసేచ్చు అనమాట. సో ఈరోజు యాత్ర 2 రిలీజ్ అయింది. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే, అబ్బా అప్పుడేనా, లాస్ట్లో చెప్తాను నేను, ఒకేసారి లాస్ట్లో చెప్పేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి మెన్షన్ చేయాలి మావా. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు, క్రికెటే నా ఇంట్రెస్ట్ అనమాట. పాలిటిక్స్ గురించి నాకేం తెలియదు. సో మీరు అర్థం చేసుకోండి. ఈ సినిమాని సినిమాలాగా చూశాను, పొలిటికల్ యాంగిల్లో అయితే నేను చూడలేదు మామ. సో అది అర్థం చేసుకుని మీరు కామెంట్లు ఏదైనా పెట్టాలనుకుంటే ఆలోచించి పెట్టండి అనమాట. సో ఒక చిన్న పిల్లోడు, ఏమీ తెలియనోడు రివ్యూ చెప్తే ఎలా ఉంటుందో అదే ఈ రివ్యూ అనమాట. సో ఈ సినిమాలో యాక్టర్స్ అందరూ బాగా చేశారు మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ గురించి చెప్పుకోవాలి. జీవా గారు కానీ, మమ్ముట్టి గారు కానీ, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్కి తగ్గట్టు బాగానే చేశారు. ఓహో ఈవిడ ఆ క్యారెక్టర్ అనమాట, ఓహో ఈయన ఈ క్యారెక్టర్ అనమాట అన్నట్టుగా చాలా క్యారెక్టర్స్ చూపిస్తూ ఉంటారనమాట. నేషనల్ వైడ్గా, మన స్టేట్ వైడ్గా కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ రోల్స్కి అయితే వాళ్ళు బాగా న్యాయం చేశారు. ఎస్పెషల్లీ జీవా గారు అయితే బాగా చేశారు మామ. చాలా యాంగిల్స్లో కనిపించారు, జగన్ గారు లాగే కనిపించారు అనమాట. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగానే మెయింటైన్ చేశారు. ఇంకా టెక్నికలీ నాకు బాగా నచ్చింది ఏంటంటే, సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అండ్ డైరెక్షన్ బాగుంది మామ. డైరెక్టర్ మహివి రాఘవ్ గారు, ఆయన సినిమాకి ఏదన్నా బాగా మంచి పని చేశారంటే అఫ్ కోర్స్ ఆయన ఒక పార్టీకి ఫేవర్గా ఒక సినిమా చేస్తున్నారు, అది పక్కన పెట్టేస్తే సినిమా పరంగా ఏదన్నా మంచి పని చేశారంటే అపోజిషన్ లీడర్స్ని కానీ, అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకుల్ని కానీ ఎవరిని కెలకలేదు మామ. అంటే ఇట్టిట్టిట్ట కెలికి వాసన చూస్తారు కదా, ఆ రకంగా చేయలేదన్నమాట. అదొకటి ప్లస్ పాయింట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే అందరూ చూసేదగ్గే ఉంది. సో అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఎక్కువ కెలకకుండా ఆయన తీసిన విధానం అయితే బాగానే ఉంది. ఆయన మోస్ట్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్ గారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారనమాట. సో ఆయన చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన రాష్ట్రంలో ఏం జరిగింది, జగన్ గారు ఎలా ఆయన పోరాటం కొనసాగించారు, ఎలా యాత్ర చేశారు, ఇవన్నీ చూపించారనమాట. కొంతమంది ఆపటాలు అవన్నీ మనకు తెలిసినవి ఉన్నాయి కదా. సో అవన్నీ ఆ సినిమాలో చూపించారనమాట. అక్కడక్కడ కొంచెం కల్పితాలు కూడా ఉండొచ్చు, ఎందుకంటే మన నాయకుని లేపాలి కాబట్టి కొంచెం కల్పితాలు ఉండొచ్చు అని నా అభిప్రాయం. నాకైతే తెలియదు, మీకు చూస్తే మీకు అర్థమవుద్ది. సో అది పక్కన పెట్టేస్తే ఒక డైరెక్టర్గా ఆయన సక్సెస్ అయ్యారని నా అభిప్రాయం మామ. అంటే చూసుకుంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అనిపించింది. సో ఇది అందరికీ నచ్చుద్దా నచ్చదా అని నేను చెప్పలేను. వైఎస్ జగన్ గారి అభిమానులకి, ఆ పార్టీ అభిమానులకి అయితే నచ్చచ్చు. ఇంకా అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఎలా తీసుకుంటారో, వాళ్ళకి నచ్చుద్దో లేదో నాకైతే తెలియదు. నేను ఏ పార్టీకి ఫ్యాన్ కాదు, ఏ పార్టీకి అపోజిషన్ కూడా కాదనమాట. ఒక రివ్యూవర్గా, ఒక కామన్ ఆడియన్గా సినిమా చూసాను. ఓకే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అనిపించింది మామ. సో అదనమాట. ఇంకా మీరు సినిమా చూడాలా వద్దా అన్నది మీ డెసిషన్. సో ఇది ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.